నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం బస్ భవన్ దగ్గర ఉన్నాం. దాదాపు వేల మంది గతంలో ఎవరైతే ప్రభుత్వం కోసం పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉన్నారో వారందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. బస్ భవన్ చుట్టూ కూడా వేల సంఖ్యలో వీళ్ళందరూ ఉన్నారు. సో వారికి రావాల్సినటువంటి ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వారందరూ పోరాడుతూ ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది, దేనికోసం ఒక్కటేసారి ఇంతమంది తరలి రావడం జరిగింది బస్ అనేది కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎప్పుడు రిటైర్ అయ్యారు సార్? నేను 2024 జూన్, అంటే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. సార్ అంటే ఎందుకు ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది, ఎందుకు మీరు ఈరోజు చేస్తూ ఉన్నారు? అయితే ఏదైతే ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉందో మరి ఆ బకాయిలకు మార్గంగా 2017లో రావాల్సినటువంటి పిఆర్సీ బకాయిలు, మరి అదేవిధంగా 2021కి సంబంధించినటువంటి పిఆర్సీ మరి బకాయిలు, మరి అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి 7 డిఏల ఏరియర్స్, అంటే రకరకాల ఏదైతే ఉన్నాయో డ్యూలు అన్నీ కూడా గత ప్రభుత్వం అన్నీ కూడా ఇవన్నీ పెండింగ్ పెట్టిపోయింది. వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది మాకు నమ్మక ద్రోహం, తీరం ద్రోహం చేసింది. మరి వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మాకు దాదాపు 2013 యొక్క ఏరియర్స్ ఉన్నటువంటి బాండు ఇవ్వడం జరిగింది. 2017 యొక్క పిఆర్సీ చేసిండు, కానీ మరి ఆ పిఆర్సీ చేసి వాళ్ళకు జీతాలు పెరిగినాయి. ఏది రెగ్యులర్ చేసే వాళ్ళకు జీతాలు పెరుగుతున్నాయి, కానీ మాకు అప్పటి నుంచి పెరిగినటువంటి జీతం 2017 అంటే దాదాపు ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాలు పెరిగిన జీతం ఏరియర్స్ని పెట్టుకుంటే నేను దాదాపు నాకు ఒక్కనికే దాదాపు 10 లక్షలు రావాలి. అంటే ఆ 2017 నుంచి 2026 వరకు అవి ఒక 10 లక్షలు. 2021 నుంచి ఇప్పుడు 2024 వరకు నేను రిటైర్ అయినా కాబట్టి ఆ 3 సంవత్సరాలు కూడా ఏరియర్స్ రావాలి. అంటే అదొక దాదాపు 5 లక్షలు 6 లక్షలు, అంటే ఒక 15-16 లక్షలు ఈ రెండింటికి సంబంధించినవి ఉన్నాయి. మళ్ళీ దీనికి ఇంకోటి 2017, 2021 పే స్కేల్ అయిన తర్వాత ఇది పెరిగితే మాకు పెరిగినటువంటి హయ్యర్ పెన్షన్ ఏదైతే ఉందో అది దాదాపు డబుల్ అవుతుంది. ఇప్పుడు ఇలా నాకు 9,000 10,000 వస్తుంది అంటే మరి అది ఆ 2 అవి 2 ఇట్లా పిఆర్సీలు ఇట్లా చేసి అది చేస్తే ఆ హయ్యర్ పెన్షన్ అనేది మాకు ఒక 20,000 వరకు వస్తుంది. అంటే అది కూడా ఒక 10,000 రూపాయలు ఇప్పుడు ప్రతి నెల మేము నష్టపోతున్నాం. మరి ఇదంతా కారణం ఏంటంటే వీరి యొక్క జాప్యం. మరి వీళ్ళను ఎవరిని అడిగినా పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయి, రవాణా శాఖ మంత్రి దగ్గరికి పోయినా, మరి అదేవిధంగా ఎండి గారి నాగిరెడ్డి దగ్గరికి పోయినా, మరి ముఖ్యమంత్రి దాకా మరి సమస్య పోతుందా పోతలేదా అనేది మాకు తెలియదు. మరి ముఖ్యంగా మీకైతే మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ముఖ్యమంత్రి వరకు కూడా దీన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అంటే దాదాపు మేము 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి శ్రామిక నుంచి మొదలుకుంటే ఈడీ వరకు కూడా ఇందులో రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. మేము ఒక కంట్రోలర్గా ఉన్నటువంటి వ్యక్తికే 15 లక్షలు 16 లక్షలు రావాలి. మరి ఈడీ వరకు పోతే దాదాపు 30 లక్షలు 40 లక్షల వరకు కూడా ఉన్నాయి. అంటే కనీసం ఎప్పటికప్పుడు ఒకవేళ ఏ సంవత్సరం ఆ సంవత్సరం రిటైర్డ్ అయిన వాళ్ళకి, ఏ నెల రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇచ్చేస్తే ఇవాళ ఇంత అమౌంట్ పేరుకపోదు. కానీ అది వెంట ఇవ్వకుండా దాదాపు 2017 నుంచి ఇప్పటి వరకు ఇస్తలేరు. కాబట్టి ఈ 10,000 మంది బట్టి విక్రమార్ అయితే అది 700 కోట్లు అనేటి రెగ్యులర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ జీతభత్యాల కొరకు వాళ్ళకి చేస్తున్నటువంటి దాని కొరకే తప్ప మరి రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి దాంట్లో అందులో 1 రూపాయి కూడా మాకు వర్తింపు లేదు. మరి ఇవన్నీ ఏంటంటే మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఇవన్నీ 7,000 కోట్లు ఆర్టీసీ అనేసరికి మేము కూడా ఉన్నాం అనుకుంటారు, కానీ అది మా కొరకు కాదు. రెగ్యులర్ ఉద్యోగం చేస్తున్న ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతభత్యాల కొరకే ఆ 700 కోట్లు కేటాయిస్తున్నారు. ఆ 700 కోట్లు కూడా ఎక్కడి ఫ్రీ బస్ అని పెట్టేసి ఆల్రెడీ అది చేసారు. కాబట్టి ఆ ఫ్రీ బస్కి వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులే ఇటు ఇస్తారు, ఆర్టీసీకి ఇస్తారు. ఆ ఆర్టీసీకి ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకు జీతాలు ఇస్తారు. అంటే మేము ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉంది. మాకు ఎక్కడ కూడా 1 రూపాయి దాదాపు ఎన్కాష్మెంట్ రావాలి, ఏరియర్స్ రావాలి, 2017 ఏరియర్స్ రావాలి, 2021 ఏరియర్స్ రావాలి, తర్వాత 7 డిఏల ఏరియర్స్ రావాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఎన్ని లేదనుకుంటే ఒక 15-20 లక్షల రూపాయలు మాకు వచ్చేది ఉంది. మరి ఇవన్నీ ఇస్తే వాస్తవానికి ఇప్పటికిస్తే దాదాపు ఒక 1000 కోట్లు కనీసం ఇప్పుడు ఇచ్చేస్తే మా రిటైర్మెంట్ ఉద్యోగులకు 2017 ముడతాయి. ఒక్కసారి కాకుండా కానీ కనీసం నెలకు కొంతమందిని కేటాయించి ఇచ్చినా మరి ఇప్పటి ఎప్పుడో అయిపోయేది. మరి 2017 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వడం లేదంటే వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి మొండి వైఖరిగా ఉన్నారు. ఇవాళ ఎలాంటి యూనియన్లు లేకుండా, ఎలాంటి పిలుపు లేకుండా కూడా స్వచ్ఛందంగా కడుపు మండి ఆకలితో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఇంతమంది వేదికగా ఇంతమంది రావడం దానికి కారణం కేవలం మా యొక్క ఆకలి. అంటే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఓ ఇల్లు కట్టుకుందామన్నా, పెరిగిన పిల్లలకు
పెళ్ళిళ్ళు చేద్దామన్నా మరి అలా పరిస్థితి లేనటువంటి పరిస్థితి. బయటకు పోతే ఆల్రెడీ మేము రిటైర్డ్ అయినాం కాబట్టి ఎవరు ఒక రూపాయి కూడా నమ్మే పరిస్థితి లేదు. మేము రిటైర్డ్ అయ్యి 2 ఏళ్ళు అయింది కాబట్టి పైసలు రాలేదంటే కూడా నమ్మే పరిస్థితులు లేరు. అంటే ఆ రకంగా ప్రభుత్వం మాకు కల్పిస్తుంది. కోర్టు కూడా చెప్పింది వాస్తవానికి ఇవ్వాలని. అంటే ఎవరు ఏం చెప్పినా కానీ ఎవరు కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది తప్ప మరి ఎలాంటి చలనం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మేము అందరం కూడా 60 ఏళ్ళ పైబడిన వాళ్ళమే కాబట్టి మేము పోరాటానికి రాలేదు, అడగడానికే వచ్చినాం. అది మా డబ్బులు మాకు ఇవ్వమనే, మేము ఎక్కడ కూడా మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు వచ్చే బకాయిలు ఏవైతే ఉన్నాయో మాకు ఇప్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కానీ అదేవిధంగా ఎండి గారిని కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి మీ దిశ టీవీ ద్వారా ఈ మెసేజ్ను ఖచ్చితంగా మరి మీరు అక్కడి దాకా తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. చెప్పండి, ఈ రోజు రిటైర్మెంట్ అయ్యారు? నేను జూన్లో రిటైర్డ్ అయినా బరాబర్ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఈ జూన్కు కరెక్ట్ సంవత్సరము. నేను మంచిర్యాల డిపో నుంచి వచ్చిన మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 96 డిపోలో నుంచి అనేకలుగా రావడం జరిగింది బస్ భవన్కు. ఇది 3వసారి మా బకాయిల గురించి 3వసారి మేము రావడం జరిగింది. దాదాపుగా రిటైర్మెంట్ అంటేనే 60 సంవత్సరాలు నిండితేనే రిటైర్మెంట్ అంటారు. అలాంటిది 75 సంవత్సరాలు వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ మనసు కరుగుతలేదు. మరి వృద్ధులు అంతా వీళ్ళ పైసలు తినడం ఎంతవరకు కరెక్టు? గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఎప్పుడంటే 2.5 ఏళ్ల కింద ఒక మాట చెప్పారు. చూడండి, పేన గవర్నమెంట్ సర్వనాశనం చేసింది, ఒక్క పైస లేకుండా చేసింది. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క నెల ఒక నెల పాల బాకీ కడతా, ఒక నెల పేపర్ బాకీ కడతా, ఒక నెల ఇట్లా కట్టుకుంటా పోతా. మీ ఆర్టీసీ వాళ్ళది కూడా ఒక నెల కడతా. దయచేసి మీరు అందరూ ఓపికగా ఉండండి. ఒక్కొక్కరి నేను కట్టుకుంటా పోతా, ఎవరికి కూడా నేను మిస్ చేయ అని చెప్పి ఆయన 2.5 ఏళ్ల కింద చెప్తే మేము 2.5 ఏళ్ళు ఓపిక పట్టి ఇది 3వసారి మేము వచ్చుడు బస్ భవన్. 3వసారి అంటే సజ్జనార్ సార్ ఉన్నప్పుడు సార్ వస్తే పాప ఆయన ఉన్నప్పుడు అబద్ధం ఆడద్దు కానీ సాధారణంగా ఆహ్వానించిండు. మాకు అందరినీ లోపలికి రానిచ్చిండు. పోలీసులను పెట్టి అరెస్ట్మెంట్ చేయాలి. ఈ దత్తమ్మ, ఈ ఎండి నాగిరెడ్డి మమ్మల్ని కనీసం లోపలికి రాని రోడ్ల మీద నిల్చుని పెట్టిండు. మొన్న 16 తారీఖు నాడు పిలిచిండు మా సారథ్య కమిటీని పిలిచి, రండి మీ ఏమున్నాయో మీరు రండి అని చెప్పి ఏం చేసిండు, సారథ్య కమిటీని పిలిచి ఆయన ఆబ్సెంట్ అయ్యి ఈడీలతో చర్చ చేయించిండు. వాళ్ళు ఏం చెప్పారు, ఈడీలు పైసలు లేవు ఏం లేవు ఎందుకు వచ్చిరని ఇలా కొట్టిరు. అంటే మాతో ఆటలాడుకుంటాడా నాగిరెడ్డి గారు, ఎండి గారు, నువ్వు ఎందుకైనా ఉండి ఆయన పేన సజ్జనార్ గారు కొంచెం ఫైట్ చేసిండు. వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు కష్టపడతారని చెప్పి 7 డిఏలు ఇప్పించిన ఘనత అయినది సజ్జనాడిది. నువ్వు అతి ఒక్కటి ఎవడు కనీసం సాధారణంగా ఆహ్వానించి మర్యాద కూడా చేస్తలేవు. నువ్వు ఇంతమందికి నీళ్లు లేవు, అన్నం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చినారు, పడిపోతున్నారు. కనీసం అర్హత లేదు నీకు మాట్లాడేందుకు. ఇప్పుడు ఎండి అంటే ఎట్లుండాలి? నువ్వు మధ్యవర్తిగా ఉండాలి. ఏది ప్రభుత్వానికి కార్మికుల మధ్యవర్తిగా ఉండి నువ్వు చెప్పాలి. ఈ 5-10 వేల మంది వచ్చారు సార్, మరి వాళ్ళకు మొత్తం ఆర్టీసీ సంబంధించిన టోటల్లీ 90 డిపోలు వివిధ శాఖలు, ఒకరు కంట్రోలరు, ఒకరు కండక్టరు, ఒకరు మన మెకానికలు, ఒకరు ఇట్లా మొత్తం అయితే అలా ఈడీ దాకా ఉన్నారు. ఈడీ ఆర్ఎం, ఇప్పుడు ఆర్ఎం ఇదన్నా, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ వచ్చిండు ఆర్ఎం, రిటైర్డ్ అయిన ఎంప్లాయీ. చాలా మంది ఆర్ఎంలు కూడా వస్తున్నట్టే మీరు అర్థం చెప్పారు. పెద్ద నౌకరు పైసల కొద్దాం వస్తే మాకు పెన్షన్ ఉంటుంది కండక్టర్ డ్రైవర్కు. మేము ఏమన్నాడు కూడా చెప్పండి. మొన్నటిదాకా మాకు అది రేషన్ కార్డు లేదండి. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డు దొరికింది. అబద్ధం ఆడద్దు కానీ రేషన్ కార్డు ఇప్పించిండు. అదే తెల్ల బియ్యం 2.5 సంవత్సరాలు ఇచ్చినాం సార్. 2.5 సంవత్సరాలు అంటే మా పిల్లలు ఎదిగిర్రు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, ఏదైనా ఇల్లు కట్టుకుందాం, ఆ పైసలు వస్తే ఇల్లు కట్టుకుందాం. ఇల్లు మాకు ఎవరికి ఆర్టీసీలో ఎవరికి ఇల్లు ఉంటుంది, ఆ పైసలు వస్తే ఇల్లు కట్టుకుందాం, లేకపోతే పిల్లల పెళ్లి చేద్దాం. లేదా పిల్లలు ఆ టైంలో ఎదిగి ఉంటారు, పై చదువుల కోసం మేము పైసలు జమ కొడతా, పైసలు పెట్టి వాళ్ళను పికప్ చేద్దామనే ఉద్దేశంగా మేము ఆశపడి ఉంటే 2.5 ఏళ్ళు మేము బాకీలు తెచ్చుకుంటా ఈఎంఐలు కట్టలేక చస్తున్నాం. చాలా మంది 350 మంది రీసెంట్లీ 350 మంది చనిపోయారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కథం తొక్కి ఢిల్లీని గదగజగా వణికించిన మాది ఆర్టీసీ కార్మికులం. సోనియమ్మ వెంటనే దిగి మమ్మలను చూసి ఇచ్చింది, కానీ తెలంగాణ మిమ్మల్ని చూసి ఇవ్వలే. అసొంటి మమ్మలను మీరు పక్కతో పట్టిస్తున్నారు. ఇవాళ మీరు గెలిచిదాన్ని గద్దెనెక్కి నన్ను ఎక్కి గర్వించకండి. మేమే అది కూడా రేవంత్ రెడ్డిని గెలిపించింది కూడా బస్సుల ప్రతి ప్యాసింజర్ని మోటివేట్ చేసినాం. రేవంత్ రెడ్డిని గెలిపించుకుందాం, మన హక్కులను కాపాడుకుందాం, రేవంత్ రెడ్డి మంచి చేస్తాడని చెప్పి మేము అందరికీ మోటివేట్ చేసి ఈయనని గెలిపించుకున్నాం. గెలిపించుకున్న తర్వాత ఈయన కూడా ఆయన లెక్కనే ప్రవర్తిస్తాడు. అది కరెక్ట్ కాదు. 2029లో ఎలక్షన్స్ ఉంటాయి, అప్పుడు కూడా మా ప్రతాపం చూపిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మించింది లేదు. మీరు మా బకాయిలు వెంటనే చెల్లిస్తే మళ్ళా మీరే ముఖ్యమంత్రి.
2029లో కూడా మీరే ముఖ్యమంత్రి, ఖచ్చితంగా చేస్తాం మిమ్మల్ని. ఇది సవాల్, ఇది చెప్తున్నా నేను. వెంటనే మేము ఈరోజు వచ్చినందుకు కనీసం పేపర్ స్టేట్మెంట్ ఇస్తారా, లేకపోతే ప్రెస్ వాళ్ళతోటి కానీ, లేకపోతే సాటిలైట్ ఛానల్లో ఇస్తారు కానీ, ఏం చెప్తారో చెప్పండి. మీరు చెప్తారా, మా 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 పొన్నం ప్రభాకర్ తోటి చెప్పిస్తారా, లేకపోతే బట్టి విక్రమార్తో చెప్పిస్తారా, ఏ విధంగా చెప్తారో చెప్పండి. ఏదో ఒకటి వాయిస్ వినిపియండి. మాకు సంతోషకరమైన వార్త చెప్తారని ఊహిస్తున్నాం. దయచేసి మా యొక్క పెద్ద కోరికలు కాదు, మేము దాచుకున్న పైసలే అవి. మా పైసలు మీరు డైవర్ట్ చేసుకొని ఇలా పైసలు లేవు అంటే అది కరెక్ట్ కాదు సార్. దయచేసి వెంటనే మా పైసలు ఇప్పియండి. మీకు మీకు మీ వెంటనే మేము ఉంటాం. ఖచ్చితంగా మీరు యువకులు, మిమ్మల్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చూద్దామని కలలు కంటున్నాం. ఆ కళలను కళలుగా ఉంచకండి, గెలిపించుకోండి. మమ్మల్ని కూడా దగ్గర పెట్టుకొని పొట్టన పెట్టుకోండి. ఖచ్చితంగా మీ మార్గంలో మేము నడుస్తుంటామని చెప్పి జై హింద్.